బండి భగీరథ్ కేసు విషయంలో ఒక ప్రముఖ న్యాయవాది రాజ్యసభ మెంబర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు బెయిల్ కోసం ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్? ఒక చట్టసభల్లో ఉన్నటువంటి ఒక నాయకుడు తన ప్రొఫెషన్ అడ్వకేట్ అయినప్పటికీ తను ఇలాంటి హై సెన్సిటివిటీ ఉన్న హై పోలరైజేషన్ ఉన్న కేసులోకి తను స్వయంగా దిగి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వాదించడము కరెక్టా రాంగ్ అనే దానిపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. నచ్చితే చూడండి, 10 మంది షేర్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఎందుకంటే ఇవాళ ఆయన ఓన్లీ ఒక అడ్వకేట్ అయితే వెళ్ళి వాదించడంలో తప్పు లేదు. తను ఇవాళ ఒక రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు. రాజ్యసభలో ఒక చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తి, ప్రజల యొక్క సమస్యలపై పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి, ఇదే పోక్సో చట్టము ఆ చట్టసభల్లోనే అప్రూవ్ అయితేనే ఇవాళ అది చట్టంగా మారింది. అలాంటి సభల్లో ఉండేటువంటి వ్యక్తి ఇలాంటి కేసులోకి వచ్చి ఒక హైకోర్టు జడ్జి ముందు నిలబడి మా క్లయింట్ ఇందులో ఇంటరీమ్ గా బెయిల్ ఇవ్వండి అని చెప్పి వాదించడం కరెక్ట్ కాదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని ఎంతో ఆదర్శవంతంగా చూస్తారు ఈ ప్రజలు. అలాంటిది మీరు వచ్చి అబ్బాయి తప్పు చేయలేదు, అబ్బాయికి ఈ కేసులో అంత పనిష్మెంట్ అవసరం లేదు కాబట్టి ఇంటరీమ్ రిలీఫ్ ఇవ్వండి, అరెస్ట్ చేయకండి, ఇంట్రాగ్రేట్ చేయకండి, అబ్బాయికి అది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు కాకపోతే వేరే అడ్వకేట్ వాదించినా పర్లేదు, కానీ మీరు ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యసభ మెంబర్ గా ఈ దేశంలో ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి కేసుల్లోకి రాకుంటుంటే బాగుండేది. ఎందుకంటే రేపు ఒకవేళ మీరు వాదించిన దానికి భిన్నంగా రేపు భవిష్యత్తులో గనక రిజల్ట్ వస్తే ఇవాళ మీ ఆర్గ్యుమెంట్స్ అన్ని రాంగ్ అవుతాయి, మీ ఇమేజ్ దెబ్బతింటుంది, మిమ్మల్ని ప్రజలు ద్వేషించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మనము ఒక నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రొఫెషన్ ని లీడర్ ని సపరేట్ గా మనం చూడాల్సి ఉంటుంది అన్నది నా యొక్క ఉద్దేశం. కాబట్టి నిరంజన్ రెడ్డి గారికి మెసేజ్ అర్థమైందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయకుంటుంటే మీపై మాకు మంచి రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పి ఆశిద్దాం. జై హింద్.